Hey amigos, welcome to FDFS Review Rakasa. Starring by Sangeet Soban, Nain Sarika, and produced by Niharika Konadela garu, directed by Mansha Sharma garu. How is the movie? Good. నిజంగానే బాగా నచ్చింది నాకైతే. కొంచెం ఫ్యూ సీన్స్ వర్కౌట్ అయ్యాయి కామెడీ పరంగా. అండ్ అలానే కొన్ని స్కారీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు స్టోరీ లైన్ వచ్చేసి సింపుల్ స్టోరీ. ఒక యూఎస్ గాయ్ రిటర్న్ అవుతాడు విలేజ్‌కి. అండ్ ఆ విలేజ్‌లో తను ప్రేమించే అమ్మాయి కోసం వస్తది. ఆ అమ్మాయి పెళ్లయిపోగా ఆ తర్వాత విలేజ్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని తను ఎలా సాల్వ్ చేస్తాడనేది, ఆ విలేజ్‌కున్న శాపానికి తిను ఎలా బలవుతాడనేది స్టోరీ లైన్. చాలా రొటీన్ స్టోరీ లైన్. బట్ ఈ స్టోరీ లైన్‌ని మానస శర్మ గారు చాలా చాలా క్లియర్ డైరెక్షన్‌తో డైరెక్ట్ చేశారని చెప్పొచ్చు. సో, పర్ఫార్మెన్స్ విషయానికొచ్చేస్తే సంగీత్ శోభన్ వాట్ ఎ మ్యాన్! షో స్టీలర్ అసల. అసల కామిక్ టైమింగ్ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా పాయింట్ 1 నుంచి 100 వరకు కంప్లీట్ ఎనర్జిటిక్‌గా అసలు పర్ఫార్మ్ చేశాడు. అండ్ మంచి కామిక్ టైమింగ్ ఉంది. షైనింగ్ స్టార్ నిహారిక గారు ఉన్నారు కదా! ఎగ్జాక్ట్ సూటబుల్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. అండ్ నయన్ సారిక విలేజ్ రోల్‌కి పర్ఫెక్ట్ ఫిట్ అయింది. ప్లెజెంట్ వైబ్ కూడా తన వైపు కనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ గారు, గెటప్ సీను గారు అయితే వాహ్! ఫ్యూ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి కామిక్ టైమింగ్‌లో. కొన్ని బిట్స్ అండ్ పార్ట్స్‌గా కొంచెం అనిపించాయి వాళ్ళ ట్రాక్ మొత్తం చూసుకుంటే. సో, ఫస్ట్ హాఫ్ 'మానస శర్మ' గారి రైటింగ్ బానే అనిపించింది. అండ్ ఇంకొంచెం కామెడీ సీన్స్ యాడ్ అయ్యి ఉంటే బావున్ను. అక్కడ కామెడీ కొంచెం పేల్‌గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్‌లో ఫ్యూ సీన్స్ చాలా వర్కౌట్ అయ్యాయి. లైక్ కామిక్ టైమింగ్ గానివ్వండి, వెన్నెల కిషోర్ గారిది అండ్ గెటప్ శ్రీను గారిది అండ్ 2-3 టైమ్స్ స్కారీ మూమెంట్స్ కూడా బానే అనిపించాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఒకే అట్మాస్ఫియర్‌లో ఉన్నా సరే, ఆ అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ పడకుండా కంప్లీట్‌గా స్టోరీ మీదే ఎక్కడ డీవియేట్ అవ్వకుండా స్టోరీని తెరకెక్కించారు 'మానస శర్మ' గారు. అండ్ వి షుడ్ టాక్ అబౌట్ 2 పర్సన్స్ లైక్ 'మానస శర్మ' గారు అండ్ అలానే 'నిహారిక' గారు. ఎందుకంటే 'మానస శర్మ' గారు హర్ నరేటివ్ కానివ్వండి క్లియర్ కమాండబుల్‌గా ఉంది. అండ్ డిస్పైట్ ఆఫ్ రొటీన్ స్టోరీ లైన్ అయినా సరే ఆవిడ చాలా కమాండబుల్‌గా స్టోరీని డిజైన్ చేసుకున్నారు. ఇంకొంచెం స్ట్రాంగ్ రైటింగ్ ఉండుంటే ఇంకా బావుండని నాకొక్క చిన్న సాటిస్ఫాక్షన్ ఫీల్ లేదు. ఇంకొంచెం స్టోరీ గట్టిగా ఉండుంటే బావుండు. రైటింగ్ గాని బావుంటుంది అనిపించింది. అండ్ 'నిహారిక' గారు నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆవిడకున్న బడ్జెట్‌కి అండ్ ఫ్రెష్ టీమ్‌తో అప్రోచ్ అయ్యి ఇంత మంచి అవుట్‌పుట్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. కమింగ్ టు టెక్నికాలిటీస్ వీఎఫ్ఎక్స్ వచ్చేసి ఓకే. అండర్‌స్టాండబుల్ మీకున్న టీమ్ బడ్జెట్‌లోని చేశారు. బట్ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఎగ్జిక్యూటెడ్ అనిపించింది. ఎందుకంటే 'బ్రహ్మరాక్షస' కొన్ని ప్లేసెస్‌లో వీఎఫ్ఎక్స్ అంత వర్కౌట్ అవ్వలేదనిపించింది. బట్ 'అనుదీప్ దేవ్' యెస్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ ఫ్రెష్ సూతింగ్ ఫీలింగ్ వచ్చింది మ్యూజిక్ కానివ్వండి. అండ్ హారర్ ఫీలింగ్‌లో మాత్రం తను సక్సీడ్ అయ్యాడు. ఆ బీజీఎం వరకు కానివ్వండి, ఆ సౌండింగ్ కానివ్వండి, అది చాలా బావుందనిపించింది. ఫైనల్ వెర్డిక్ట్ 'రాకాస' ఈస్ ఎ లైట్ హారర్ కామెడీ విత్ ఎ regular storyline. It offers few laughs, a couple of effective horror moments, the routine story, and underwhelming climax. But finally, లుక్స్ సాటిస్ఫైయింగ్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనకిలాంటి రొటీన్ స్టోరీస్ తెలుసు. బట్ పర్ఫెక్ట్ మూమెంట్స్‌తో అండ్ బెటర్ పెర్ఫార్మన్సెస్‌తో టీమ్ వర్కౌట్‌తో కొంచెం వన్ టైమ్ వాచబుల్‌గా 'రాకాస' నిలిచింది.